టెక్కల నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ ఎన్నికల్లో 35,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించినా ఆనందం లేదని, ఎందుకంటే తన ప్రత్యర్థి ఒక రైతైనా, బీదవాడైనా, బలవంతుడైనా వారిపై విజయం సాధిస్తే పర్వాలేదు కానీ పూజకు పనికిరాని పువ్వు లాంటి ప్రత్యర్థిపై విజయం సాధించడం సంతృప్తి లేదని కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడి చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో తెలిసినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికిరాని పువ్వు బాధ కలుగుతుంది. సత్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందు అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద అచలంచలమైన విశ్వాసంతో టెక్కల నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు టెన్షన్గా మనకి కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే